मजहब नहीं सिखाता आपस में बैर रखना, मजहब नहीं सिखाता आपस में बैर रखना। हिंदी है हम, हिंदी है हम, हिंदी है हम, वतन है हिंदोस्तां हमारा हमारा, सारे जहां से अच्छा हिंदोस्तां हमारा। हम बुलबुलें हैं इसकी, ये गुलसितां हमारा हमारा, सारे जहां से अच्छा हिंदोस्तां हमारा हमारा, सारे जहां से अच्छा। सारा जहां देख लिया, कहीं भी तेरे जैसा कोई नहीं है। 80 नहीं 100 दिन दुनिया घुमा है,
कहे तेरे जैसा कोई नहीं, मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती, सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। माँ तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा तुझे सलाम।
మేడమ్స్ గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
తికమక పెట్టే అమాయకత్వం చకచకలాడే వేగం అలాగా ఉంటా ఇలాగ ఉంటా ఆకతాయిలం మేము చెప్పేది అర్థమేంటి చెప్పరా? అరే భాయ్ స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో. సత్యం పలికే హరిచంద్రులం సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తాం. సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తాం. నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం నమ్మడమేరా కష్టం అరముక్కు సూటిగా ఉన్నది చెప్తాం నచ్చకుంటే మీ కర్మం. అర కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనసులం. మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్. వంద నోటు జేబుల ఉంటే నవాబు నైజం పర్సు ఖాళీ అయ్యిందంటే పకీరు తత్వం. కళ్ళు లేని ముసలవ్వలకు చెయ్యందిస్తా అడిచిపోరు ఎదురుగా వస్తే పళ్ళికిలిస్తా. ప్రేమ కావాలంటాం పైసా కావాలంటాం ఏవో కలలే కంటాం తిక్క తిక్కగా ఉంటాం. ఏడేళ్ళైనా టీవీ సీరియల్ ఏడుస్తూనే చూస్తాం తోచకపోతే సినిమాకెళ్ళి రికార్డు డాన్సింగ్ చేస్తాం. కోర్టు తీర్పుతో మనకేం పనిరా నచ్చినోడి కోటేస్తాం. అందరు దొంగలే అసలు దొంగకే సీటు అప్పజెప్పిస్తాం. రులు ఉంది రంగు ఉంది రులు ఉంది రంగు ఉంది తప్పకు తిరిగే లౌక్యం ఉంది. ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్. సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం కన్నీళ్ళెన్నో మన కళ్ళల్లో ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లో శత్రువుకే ఎదురు నిలిచిన రక్తం మనది దేశాన్నే ప్రేమగా మార్చిన దేశం మనది. ఈశ్వర్ అల్లా యేసు ఒకటే కదరా బాస్ దేవుడికెందుకు జెండా కావాలా పార్టీ అండా. మాతృభూమిలో మంటలు రేపే మాయగాడి కనికట్టు అన్నదమ్ములకు చిచ్చు పెట్టిన లుచాగాళ్ల పనిపట్టు
భారతీయులం ఒకటేనంటూ పిడికిలెత్తి వైవొట్టు కుట్రలు చేసే శత్రుముఖల తోలు తీసి ఆరబెట్టు దమ్మే ఉంది ధైర్యం ఉంది దమ్మే ఉంది ధైర్యం ఉంది తల వంచని తెగ పొగరే ఉంది మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్స్ సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చస్తాం నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం నమ్మడమేరా కష్టం ముక్కు సుట్టిగా ఉన్నది చెప్తాం నచ్చకుంటే మీ కర్మం అర కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనసులం మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ స్వాగతం 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 స్వాగతం
జ్ఞాపక ప్రతిభనంతా వివరించే విశేషాలు వినయముతో తెలిపెదము వినమ్రతతో వివరించెదము స్వాగతం 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 సుస్వాగతం స్వాగతం 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 సుమ స్వాగతం 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 సుమ స్వాగతం. स्वागतम् आए आप आई रौनक आंगन में स्वागतम्. वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विन्ध्यविलासिनि वाराहि त्रिपुराम्बिके वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विन्ध्यविलासिनि वाराहि त्रिपुराम्बिके भवती विद्यां देहि भगवती सर्वार्थसाधिके सत्यार्थचन्द्रिके मां पाहि महनीय मन्त्रात्मिके मां पाहि मातङ्गी मायात्मिके मां पाहि महनीय मन्त्रात्मिके मां पाहि मातङ्गी मायात्मिके.
శ్రేయోభిలాషులకి, మండల విద్యా శాఖాధికారులకి, వారితో పాటు పనిచేసినటువంటి పూర్వ కాదు అపూర్వ విద్యా ఉపాధ్యాయుల బృందానికి, తర్వాత వ్యాయామ ఉపాధ్యాయులకి, మా పాఠశాల ఆత్మబంధువులైనటువంటి మా గ్రామస్తులకి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం. तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा पूजिता सामान् पातु सरस्वती भगवती
निःशेषजाड्यापः మా పాఠశాలకు ఒక వరం మా హెడ్ మాస్టర్. ముఖ్యంగా కార్యక్రమ రూపశిల్పి, భవిష్యత్ ద్రష్ట. అంటే ఇట్లా ఉండాలి అని ముందుగానే తెలుసుకొని ఆ ప్రోగ్రాన్ని నిర్ణయిస్తారు. మా హెడ్ మాస్టర్ రంగారెడ్డి గారిని సాధారణంగా మీ యొక్క కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నామండి. మాకు పెద్ద ఎంపీటీసీ సభ్యులు లింగారావుపాలెం తోకల వీరరాఘవయ్య గారిని సాధారణంగా సవినయంగా ఆహ్వానిస్తున్నామా. ఆ వరంగా నెక్స్ట్ జాన్ సైదుల్ గారిని సాధారణంగా సవినయంగా రిటైర్డ్ హెచ్ఎం సెయింట్ ఆన్స్ విద్యా సంస్థలు. ప్లీజ్ కమ్ సిస్టర్. మరొక శ్రేయోభిలాషి మన మేడం గారి సోదరుడు మెడవలమి థామస్ అయ్య గారు. ప్లీజ్ కమ్ సార్. అయిన వాళ్ళు కార్యదర్శి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కరీముల్లా సోదరు గారిని మీ యొక్క కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానం పలుకుతున్నామండి. ఈ సభా కార్యక్రమ నిర్వహణని హెచ్ఎం గారికి అప్పగిస్తున్నాను. హెచ్ఎం గారు శ్రీ నాయుడు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. తర్వాత మన పాఠశాలలో పనిచేసి తర్వాత వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ప్రోగ్రాంకి మూల కారణం మన పీఈటీ మేడం గారు, మరి మేరీ చౌదరి గారిని, అదేవిధంగా వెంకటేశ్వరరావు గారిని కూడా ఇద్దరిని వేదికపైకి రావాల్సింది కోరుతా ఉన్నాను. ఒక నిమిషం అమ్మా. చాలా విధమైనటువంటి చాలా ఇంపార్టెంట్ మీరే దేవతలు. ఫాలో దిస్ 3 షాట్స్. యూ ఫాలో ది విజిల్. సుబ్బారావు గారు చెప్పాలి. మాస్టర్ గారు మీరు కొంచెం బ్యాక్ రావు సార్. మాస్టారు సార్ మీరు మా ఫ్రెండ్ మొత్తం హెచ్ గారు. రిటైర్డ్ ప్రిన్సిపాల్ సిస్టర్ మేరీ రైమాండ్. స్కూల్ గేమ్స్ సెక్రటరీ శ్రీమతి పద్మావతి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక స్కూల్ గేమ్స్ సెక్రటరీ గారు సురేష్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గణపవరం పీడి శ్రీ సుబ్బారావు గారు వారిని దాసయ్య గారు.
కన్యాదానం కూర్చోండి. వారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతాం. మూడు సంవత్సరాలుగా పనిచేస్తూ మరి రేపు 30వ తారీఖు రండి సార్ నంబూరి కృష్ణారావు గారు వారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రండి సార్. శ్రీ గోదడ హరిబాబు గారు వారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తర్వాత శ్రీ రావూరి నాగేశ్వరరావు గారు వారిని వేదిక పైకి రావాలి. శ్రీమతి ఆలోకం సురేఖ గారు, శ్రీమతి ఆలోకం సురేఖ గారు, డాక్టర్ పెద్దబ్బాయి గారు వారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. శ్రీ నంబూరి ఈటీగా పనిచేస్తూ ఈ నెలాఖరు అంటే రేపు 30వ తారీఖు ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి మేడం గారికి, అదేవిధంగా మరి మిత్రులకు, పాఠశాల విద్యార్థులకు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి మేడం గారు తన 30 సంవత్సరాల సర్వీసులో దాదాపు 10వ భాగం వరకు 3 సంవత్సరాలు మాత్రమే మా పాఠశాలలో అంటే ఈ జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేశారన్నా. మిగతా సర్వీస్ అంతా కూడా ఈ ఆర్సీఎం ఎయిడెడ్ స్కూల్లో పనిచేశారు. మొత్తం 30 సంవత్సరాల 8 నెలల 12 రోజులు మేడం గారి పూర్తి సర్వీసు. అందులో మా పాఠశాలలో 3 సంవత్సరాల 8 నెలల 2 రోజులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మరి అతి తక్కువ కాలం పనిచేసినప్పటికీ కూడా మరి గ్రామంలో అందరి యొక్క అభిమానాన్ని చూరగొన్నారు. మరి తన సర్వీస్తో మరి తక్కువ కాలం పనిచేసినప్పటికీ కూడా కాళిదాస్ గారిని వేదిక పైకి రావాల్సిగా కోరుతా ఉన్నాం. మరి మేడం గారి 3 సంవత్సరాల కాలంలో చాలా విజయాలు మరి పాఠశాలకు సంబంధించి తన విద్యార్థుల్ని కాళిదాస్ గారు బాసట సంస్థ అధ్యక్షులు చేసినటువంటి పూర్తి 30 సంవత్సరాల కాలం కావచ్చు ఎంతోమంది విద్యార్థుల్ని మరి మంచి క్రీడాకారులుగా రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా మరి క్రీడాకారులుగా సెలెక్ట్ అయ్యేటటువంటి విధంగా వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం మరి మంచి శిక్షణ ఇవ్వడం జరిగింది. మరి వాస్తవంగా రేపటికి రిటైర్ అవుతున్నప్పటికీ కూడా ఇవాళ కొత్తగా ఉద్యోగంలో చేరినటువంటి వాళ్ళు ఎంత ఉత్సాహంగా పనిచేస్తారో అదే ఉత్సాహం చివరి రోజు వరకు మేడం గారు చూపించారు. మరి రిటైర్ అవుతున్నాం, దగ్గరకు వచ్చాం, అదేముందని కాకుండా యాక్టివ్గా మరి పిల్లల్ని సర్వీస్ వాళ్ళకి కావాల్సినటువంటి శిక్షణ ఇవ్వడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఆ కారణంగానే మరి తక్కువ పీరియడ్లో కూడా వాస్తవంగా మనం గమనిస్తూ ఉంటాం, చాలా తక్కువ వ్యవధిలో ఒక గ్రామంలో పనిచేసి ఇంత అభిమానాన్ని పొందడం అనేది అంత తేలికైనటువంటి పని కాదు. మరి మేడం గారికి ఆ రకంగా అదృష్టవంతులు అనుకోవాలి. ఓ రకంగా మేడం గారు లాంటి వ్యక్తి మా పాఠశాలలో పనిచేయడం మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం. రెండో వైపు మేడం గారికి కూడా ఈ పాఠశాలలో ఈ చివరి రిటైర్మెంట్ టైంలో ఈ పాఠశాలకు రావడం మేడం గారికి కూడా అదృష్టం నేను చెప్తా ఉన్నాను చాలాసార్లు. ఎందుకంటే ఒక రకంగా చేసినటువంటి కృషికి గుర్తింపు రావాలన్నా కూడా మరి సరైనటువంటి వేదిక కావాలి. మరి ఈ పాఠశాల అదేవిధంగా గ్రామస్తుల వైపు నుంచి పూర్తి సహకారం ఉండబట్టి మరి మేడం గారు చేసినటువంటి సర్వీస్కి మరి మంచి ఫోకస్ మరి గుర్తింపు రావడం జరుగుతుంది.
మరి సాంస్కృతిక కార్యక్రమాలు మురుకుట్ల శ్రీధర్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అయితే ఒక రకంగా స్టాఫ్ మెంబర్స్ లానే భావిస్తాం. ప్రతిరోజు మార్నింగ్ టు ఈవినింగ్ దాకా స్కూల్లోనే ఉంటారు. స్కూల్కి కావాల్సినటువంటి వసతులు కావచ్చు అన్నిటి కూడా గ్రామం వైపు నుంచి అందే విధంగా వాళ్ళు కృషి చేస్తారు. వారికి కూడా ఈ స్వాగతాన్ని తెలియజేస్తుందో వాళ్ళని గుర్తించి వాళ్ళని పై స్థాయికి అంటే జిల్లా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో వాళ్ళు ఆడే విధంగా వాళ్ళకి సరైనటువంటి శిక్షణ ఇవ్వడం కావచ్చు. సక్సెస్ఫుల్గా మేడం గారు ఆ కృషి జరిపారు. మరి మా పాఠశాల నుంచి కూడా రీసెంట్గా కూడా ఒక పిల్లాన్ని స్టేట్ వాలీబాల్ టీంకి సెలెక్ట్ అయ్యేట్టుగా మేడం గారు వారి సాధన చేయడం జరిగింది. అదేవిధంగా హాకీలో స్టేట్ లెవెల్ టీంలో సెలెక్ట్ అయ్యేట్టుగా చేయడం జరిగింది. మరి జోనల్ పోటీల్లో కావచ్చు జరుగుతున్నటువంటి ఆటల పోటీలు ఎక్కడైనా సరే మన టీం వెళ్ళిందంటే కప్పు తీసుకొని రావడం అనేటువంటి పరిస్థితిలో మేడం గారు పిల్లలకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మేమే స్కూల్ నుంచి విద్యాపరమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. పిల్లలకు సంబంధించినటువంటి అకాడమిక్ ఎగ్జామ్స్లో మార్కులు వెనకబడతారు, ఆటలకు కాస్త ప్రాధాన్యత తగ్గించేట్టుగా మేము చేస్తాం. అయినప్పటికీ ఉన్నటువంటి టైంలోనే మరి మేడం గారు సరైనటువంటి శిక్షణ ఇవ్వడం వారిని తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. మరి లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ డే వేడుకల్లో జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో జరిగినటువంటి రిపబ్లిక్ డే వేడుకల్లో మరి మా పాఠశాల నుంచి ఒక 70 మంది విద్యార్థుల్ని ఇక్కడి నుంచి నర్సరాబాద్ తీసుకెళ్లి ఒక శారీ డ్యాన్స్ అక్కడ రిపబ్లిక్ డే వేడుకల్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి వేడుకల్లో ఒక మంచి పర్ఫార్మెన్స్ మరి ఆ రోజు ప్రోగ్రాం హైలైట్ అయ్యే విధంగా మేడం గారు పిల్లలకు శిక్షణ ఇచ్చి ఆ ప్రోగ్రాం చేయించడం జరిగింది. మరి అన్నిటికీ గాను అన్ని రకాలుగా పిల్లలకి అదేవిధంగా పాఠశాలలో కూడా మరి చేదోడు వాదోడుగా ఎక్కడ ఏ రకమైనటువంటి లేకుండా మరి టీం లాగా ఎప్పటికప్పుడు ఉత్సాహంగా ఉంటూ అదేవిధంగా గ్రామస్తులతో కూడా సరైనటువంటి సంబంధాలు కలిగి ఉంటూ మరి ఈరోజు పదవి విరమణ చేయబోతున్నటువంటి మేడం గారికి భవిష్యత్ అంతా కూడా మంచిగా ఉండాలని, మేడం గారి పిల్లలు కూడా బాగా సెటిల్ అయ్యారు, ఇబ్బంది ఏమీ లేదు, మరి భవిష్యత్ అంతా కూడా బాగుండాలని చెప్పేసి మరి ప్రార్థిస్తూ మేడం గారికి అభినందన తెలియజేస్తూ ఉద్యోగ విరమణతో ఈ పాఠశాలతో అనుబంధం తెగిపోదు, మరియు తరచుగా మా పాఠశాలకి రావాలని ఈ ఆగస్టు 15 కావచ్చు మిగతా కార్యక్రమాల్లో కావచ్చు మరి పాఠశాలకు కావాల్సినటువంటి విలువైనటువంటి సూచనలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి అభినందన తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. అకేషన్ ఒక ఉత్సవం సంతోషంగా జరుపుకోవాలంటే కొన్ని పరిస్థితులు కూడా అనుకూలించాలి. ఎటువంటి పేరు పెంపు లేని చోట ఎటువంటి చేసుకోలేవు. మన స్కూల్ని అలాంటి స్థితికి ఉన్నత స్థితికి మంచి పేరు తెచ్చుకొచ్చి మంచి ఎంతో గుర్తింపుగా తీసుకొచ్చినటువంటి మన పాఠశాల స్టాఫ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అందుకు ప్రధాన బాధ్యులు హెచ్ఎం గారు వెంకటరామరెడ్డి గారు, ఆయన అందరినీ కలుపుకొని అందరితోటి కలిసి ఈ స్కూల్ని అభివృద్ధి చేయడానికి ఎంతో ఆయన కృషి చెప్పలేనిది. అందుకు వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఇంత బాగా ఈ స్కూల్ని అభివృద్ధి చేసినందుకు వారికి మరీ థ్యాంక్స్ చెప్తున్నా. అలాగే అసలు విషయానికి వస్తాను. మేడం గారు, పీఈటీ మేడం గారు 3 సంవత్సరాల నుంచి నేను చూస్తానే ఉన్నాను. ఎటువంటి చిన్న అకేషన్ ఇక్కడ జరిగిన స్కూల్ది పిల్లల నృత్య రూపకాలు, డ్యాన్సులు అవి ప్రధాన ఆకర్షణగా
వాళ్ళు తయారు చేస్తున్నారు. అయ్యే ప్రధానమైనవి చదువు ఒక్కటే చదువు కన్నా ఇది ఎంతో వాళ్ళ మేధస్సుకి వాళ్ళ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇటువంటి ఆటలు. మేడం గారు అట్లా కాకుండా వాళ్ళని ఎటువంటి చిన్న కార్యక్రమం జరిగినా అది పెద్ద ఆకర్షణగా ఉండేది. వాళ్ళని రూపకాలు, నృత్య రూపకాలు కానీ ఎటువంటి యాక్టివిటీస్ పిల్లలు చేపీట్లో చాలా నిష్ఠాతురాలు. అందుకు వారికి థ్యాంక్స్ యాక్సెప్ట్ చెప్తూ మన మేడం గారు ఒక గీత ఇదికి కల్పించిపోయారు. మండపంలో ఫంక్షన్ జరుగుతుంటే నేను భోజనం చేసి ఇంటికి వెళ్తుంటే నన్ను ఒక మాస్టర్ పిలిచాడు, మర్రెడ్డి మాస్టర్ అని. 30 సంవత్సరాల క్రితం ఆయన ఇక్కడ చేసిపోయాడు. ఆయన శిష్యుడు పిల్లలు కొడుకో కూతురో ఈ బట్టల ఫంక్షన్ ఎవరిదో నాకు గుర్తులేదు, వాళ్ళు పిలిచారు 30 సంవత్సరాల తర్వాత. ఆ శిష్యుడు పిలిచి ఆయన్ని భోజనానికి పిలిచాడు, అకేషన్కి, ఆ ఫంక్షన్కి. అది గురు శిష్యుల బంధం. గురువు యొక్క గొప్పతనం 30 సంవత్సరాలైనా గుర్తుపెట్టుకోవటం. అలాగే ఇప్పుడు స్టాఫ్లో ఎక్కువ మందిని గారు చెప్పినట్టు ఈవెంట్సే కాకుండా ఆడపిల్లలతో పిరమిడ్స్ వేయిస్తారు. దాదాపు ఎక్కడ కూడా కనిపించదేమో, అద్భుతంగా పిరమిడ్స్ కానీ అవి చేయిస్తూ ఉంటారు. మరి స్కూల్లో ఈ ఆగస్టు 15 లేదా జనవరి 26 మా బాసట సంస్థ చైర్మన్ శ్రీ కాళిదాస్ గారిని మాట్లాడవలసిందిగా చేయడం కోసం మరి ఉత్తమమైనటువంటి మొత్తంలో మరి ఓన్లీ టీచింగే కాకుండా గేమ్స్, అట్లానే బొమ్మలు తయారు చేయడం కావచ్చు, హ్యాండ్ రైటింగ్ కావచ్చు, ఇలాంటి శిక్షణ అంతా కూడా ప్లాన్ చేసి సక్సెస్ఫుల్గా నిర్వహించారు. కాళిదాస్ గారిని మాట్లాడవలసిందిగా. మీద నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే చిన్నవాళ్ళు, అందరికీ నమస్కారం. అట్లాగే వేదిక ముందు చాలామంది పిల్లల తల్లిదండ్రులు, ఇతరులు చాలామంది ఉన్నారు. నేను ఎక్కువ మాట్లాడాను. ఇక్కడ పిల్లల కార్యక్రమాలు చూడటంలోనూ, ముఖ్యంగా ఈ స్కూల్ని అభివృద్ధి చేయడంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు పిల్లలందరూ కృషి ఉంది దీంట్లో. ముఖ్యంగా మన మధ్య ఉండాల్సినటువంటి మనిషి లేరు, ఆలోకం పెద్ద అబ్బాయి గారు. వారి అమ్మాయి వచ్చినట్టుంది, అయినా ఆయన లేనటువంటి లోటు మాకు గత 2-3 నెలలుగా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆయన లేరు, అయినా ఆయన చూపు ఎప్పుడు ఇటువైపు ఉంటుంది. అందుకని నేను మొదటగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మేడం గారు చేసే కృషి హెడ్ మాస్టర్ గారు చెప్పారు. చివరిలో రిటైర్మెంట్ ముందుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని స్టేట్ లెవెల్ దాకా తీసుకెళ్తాం అనేటటువంటి పిల్లల తరఫున నా తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు మేడం గారికి తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఈ గ్రామం కూడా ఈ స్కూల్ ఎన్ని మామూలుగా గ్రామాల్లో చాలా మండలాలు ఉంటాయి, చాలా పార్టీలు ఉంటాయి, చాలా ఇంటి పేర్లు ఉంటాయి. ఏమైనా పిల్లల విషయంలో, స్కూల్ విషయంలో అద్భుతంగా పనిచేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అందులో చెప్పారు ఇందాక పేర్లు మాస్టర్ గారు, వాళ్ళందరూ చెప్పక్కర్లా. అందుకని మరొకసారి గ్రామానికి, స్కూల్ కమిటీకి, అట్లాగే స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులకి అందరికీ అభినందన తెలియజేస్తూ ఇందాక చెప్పారు రావురెడ్డి గారు, మేము వేసవి కాలంలో 4 రోజులు శిక్షణ పెడుతున్నాం. దానికి పోయిన సంవత్సరం ఇక్కడ నుంచి 35-40 మంది పిల్లల్ని ఆటోలో పంపించారు. ఈసారి ఇంకా ఎక్కువ మంది వచ్చేట్టుగా ఇచ్చినటువంటి హెచ్ఎం కాసు వెంకటరామిరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాకు పెద్ద దిక్కు, మేమందరం ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే మా పెద్దపై మామగారు రాలేకపోతే వారి అమ్మాయిని పంపించారు శ్రీమతి ఆలోకం సురేఖ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి ఆశీనులైన ప్రేక్షక దేవుళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈ సన్మాన కార్యక్రమం చరిత్రలో 37 సంవత్సరాల ఈ హై స్కూల్ ఏర్పడి 38 సంవత్సరాల్లో ఏ టీచర్ అయినా సహజంగా
స్కూల్లో సన్మానం పెట్టుకుంటారు. మామూలుగా అయితే రిటైర్మెంట్ ఎక్కడో పెట్టుకుంటారు. కానీ మా డ్రిల్ మహేష్ గారు ఎందుకమ్మా మీ ఊళ్ళో పెట్టుకోవచ్చు కదా అంటే, లేదండి నేను ఈ ఊళ్ళో ఈ స్కూల్లోనే నేను సన్మాన కార్యక్రమం పెడతానండి అని చెప్పి అంత గర్వంగా ఈ గ్రామంలో కార్యక్రమం పెట్టుకుందంటే ఆ మహాతల్లికి శతకోటి వందనాలు. అట్లాగే చరిత్రలో ఎప్పుడు మనం చూడాల, టీచర్ గారు ఊరెలపం నుంచి శివాలయం కాలం మొదలుపెట్టి హై స్కూల్కి వచ్చిన దాకా గ్రామస్తులు వెనుకేర్తలు నడిచి ఎంతటి అపూర్వ స్వాగతం పలికారంటే ఇది లింగారావుపాలెం గ్రామ చరిత్రలో మొట్టమొదటిసారిగా చరిత్రలో లిఖించబడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మేడం గారు ఎంత ఉత్తమరాలంటే అది మాకే తెలుసు. మేము అడగల, పరిషత్ నిర్వహిస్తున్నాం. ఇక్కడ 3 సంవత్సరాల నుంచి డబ్బులు పంపించింది ఎవరికో వాళ్ళకి ఇచ్చి. మేడం గారు ఎంత నమ్మక హృదయమో ఆ మేడం గారిని ఒక్కసారి మనం మాటల్లో చెప్పుకోవాలి. ఎందుకంటే అటువంటి మహానుభావులు, మేధావులు, అటువంటి టీచర్స్ ఎన్నో అవార్డులు పొంది ఎంతో మంది క్రీడాకారులను తీర్చిదిద్ది ఈ రోజు రిటైర్మెంట్ అవుతుందంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి స్కూల్లో ఆమె ఇంకా ఉండి పనిచేస్తే ఎంత బాగుందో అనిపించింది. కానీ ఈ రోజుతోటి ఆమె పదవి విరమణ చేస్తుంది. ఆమె శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు శ్రీమతి ఆలోకం సురేఖ గారు పాఠశాలకు సంబంధించిన సహకారం అందించడంలో కావచ్చు, నాకు ఎక్కువ సార్లు గుర్తుండేమాట ఒకే ఒక మాట ఆయన డయాస్లో చెప్తూ ఉంటారు, ఈ పాఠశాల బాగున్నంత కాలం మన ఊరు బాగుంటుంది, ఈ పాఠశాల బాగాలేకపోతే మన ఊరు కూడా మరి అదే పరిస్థితికి వస్తుంది, కాబట్టి ఈ పాఠశాలను కాపాడుకోవాలి, మంచిగా డెవలప్ చేసుకోవాలనేటువంటి మాట ఆయన వేదిక నుంచి చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి అనారోగ్య కారణం వల్ల వాళ్ళు రాలేకపోయినప్పటికీ కూడా మరి వారి తరఫున మరి వారి కుమార్తె శ్రీమతి సురేఖ గారు వచ్చారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. ముందుగా పదవిని ఎంతో అద్భుతంగా నిర్వర్తించిన సౌర్యులు గారికి శుభాకాంక్షలు. ఉమెన్ అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. మనం చాలా అరుదుగా చూస్తాం, వెరీ కామన్గా వింటాము పీటీ సార్, పీటీ లైక్ సార్స్ని అయితే ఉమెన్ని పీటీలో వినటం చాలా అరుదు. ద మోర్ రేర్ ఈజ్ ద ప్రెషియస్. ఎంత అరుదైందైతే అంత అద్భుతమైనది, అపురూపమైనది. ఆమె కార్యనిర్వహణ ద్వారా అది నిరూపించారు ఎంత అద్భుతమైనదని. మా ఇంట్లో ఎప్పుడూ నేను వింటూ ఉంటాను, లైక్ ఇవాళ మా స్కూల్ స్టూడెంట్స్ పెరేడ్కి వెళ్ళారు, వాళ్ళకి యూనిఫామ్ కావాలంటే ఆమె మాట్లాడి పెద్దలతోటి డెవలప్మెంట్ ట్రస్ట్తో మాట్లాడి యూనిఫామ్స్ ఇప్పించటం. నాకు బాగా గుర్తు, ఒకసారి బాబు కర్ణాటక వాలీబాల్ ఆడతాడు, వాడు కప్పు తీసుకొని ఇంటికి వస్తే అప్పుడే కరెక్ట్గా లింగారావుపాలెం స్కూల్ పిల్లలు కూడా కప్పు తీసుకొని వచ్చారు. నాన్నగారు వాడికి చెప్పారు, మీ అమ్మ నిన్ను ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించి నువ్వు కప్పు తెచ్చావు, మా స్కూల్ పిల్లలు జిల్లా పరిషత్ స్కూల్లో ఎమ్యూనిటీస్ ఎక్కువ లేకుండా చేసి కప్పులు తీసుకొస్తున్నారు అని ఎంతో గౌరవంగా చెప్పుకునేవాళ్ళు. అది నాకు ఎంతో సంతోషం అనిపించింది. అలానే మేడం గారి ఆధ్వర్యంలో అండర్-19లో నేషనల్స్కి సెలెక్ట్ అవటం, ఆమె కోచెస్ని తయారు చేయటం ఎంతో అద్భుతం. అది ఆమె క్రెడిట్. రామిరెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు, ఎన్నో సంవత్సరాలు వేరే చోట పనిచేసిన ఈ లాస్ట్ 3 years ఇక్కడ వర్క్ చేసి రిటైర్ అవటం అనేది ఎంతో గొప్పగా ఉంటుంది అని. అది తెలియపరుస్తుంది లింగారావుపాలెం ప్రజలు ఎంత ఇన్వాల్వ్ అవుతారు స్కూల్ దాంట్లో అన్నది. అది ఎంతో క్రెడిట్. ఇక్కడికి వచ్చి కూర్చొని టైం స్పెండ్ చేస్తున్న వాళ్ళ పెద్దలందరికీ ఎంతో అద్భుతం. అలానే ఇక్కడ చదువుకొని పైకి వెళ్ళిన లింగారావుపాలెం డెవలప్మెంట్ ట్రస్ట్, ఎన్ఆర్ఐని మర్చిపోకూడదు. వాళ్ళు కూడా ఎంతో డొనేషన్స్ ఇచ్చి స్కూల్కి ఏది కావాలన్నా, పిల్లలకి టిఫిన్ పెడితే బాగా చదువుకుంటారంటే అలా ప్రతిదీ కార్యక్రమాలకి ప్రతిదానికి చేదోడు వాదోడుగా ఉండి నాన్నగారు చేయగలుగుతున్నారు అంటే ఈ ఊరు ప్రజలు, అక్కడి నుంచి చదువుకొని బాగా సెటిల్ అయిన పిల్లల సహకారంతోనే చేయగలుగుతున్నారు. అవన్నీ మీరు ఎంత మిస్ అవుతున్నారని చెప్పారో కాంగ్రెస్ నాన్న కూడా అంతే మిస్ అవుతున్నారు. ఆయన అక్కడ ఉన్నారనే కానీ ఆయన మనసంతా ఇక్కడే ఉంది.
నాకు బాగా గుర్తు, పిన్ని వాళ్ళు ఫోన్ చేసి ఇవాళ ఐసీయూ నుంచి డిశ్చార్జ్ చేశారా, ఎలా ఉన్నారు, పిల్లల్ని అడిగారా అంటే మా నాన్నగారు అడిగింది రెండు. ఒకటి ఫస్ట్ థింగ్ కాళిదాస్ మావయ్యకి ఫోన్ చేసి ఎడ్లపాడు స్కూల్ది లైక్ పుల్లారావు గారి దగ్గరికి వెళ్ళారా, ఫైల్ మీద సంతకమైందా, స్కూల్ ఏమైందో కనుక్కో అని చెప్పారు ఒకటి. రెండోది లింగారావుపాలెం డెవలప్మెంట్ ట్రస్ట్ ఫండ్స్కి నా దగ్గర ఉన్నాయి, దానికి ఇంట్రెస్ట్ కట్టి దాని లెక్క నువ్వు ఫోన్ చేసి కట్టా వేరేకి చెప్పు అని 2 మాటలే చెప్పారు నాకు. అలానే ఇక్కడున్న పిల్లలందరూ అద్భుతంగా చదువుకొని మీ వంతు మీరు సొసైటీకి ఎంతో కొంత చేయాలి, ఇప్పుడు మీ ముందు స్టూడెంట్స్ చేసినట్లు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరు ఎంతో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మరి ఒక 5-10 నిమిషాల్లో మన ముఖ్య అతిథి శాసనసభ్యులు పుల్లారావు గారు రాబోతా ఉన్నారు. ఈలోపు మరి యోగానంద్ గారు మన పాఠశాలలో హిందీ మాస్టర్గా పనిచేసి వేరే పాఠశాలకు బదిలీ వెళ్ళారు. వారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. ఒక 3 సంవత్సరాల క్రితం ఇదే పాఠశాలలో 7 సంవత్సరాల 6 నెలలు హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేసి ఇక్కడి నుంచి బదిలీ మీద తాడేపల్లి వెళ్ళాను. ప్రస్తుతం అక్కడ చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలకి, వేదిక మీద అలంకరించినటువంటి అందరికీ కూడా, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు, తల్లిదండ్రులు, విద్యార్థులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒకసారి చెప్పాలి అంటే నాకు ఈ మేడం గారికి ఆత్మీయ బంధం ఎక్కువ. ఆత్మీయ బంధం. మేమిద్దరము కూడా ఇదే పాఠశాలలో 1 సంవత్సరం కాలం పాటు, మహా అయితే ఒక 13 నెలల పాటు కలిసి పనిచేసాం. 13 నెలల పాటు కలిసి పనిచేసినా కూడా సుమారుగా 8 సంవత్సరాలు పూర్తి చేస్తే ఎంత బంధం అయితే ఏర్పడుతుందో అంత బంధం ఏర్పడింది మా మధ్య. మరి అలాంటి మేడం గారు ఈరోజు వారి యొక్క 30 సంవత్సరాల కాలంలో అద్వితీయమైనటువంటి విజయాలను సాధించి ఈ ఉద్యోగ విరమణ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు అన్నీ తెలియజేస్తూ ఉన్నాను. వారిని ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి కాపాడవలసిందిగా కోరుకుంటూ, మరి వీరు క్రీడారంగంలో సాధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రగతికి మెట్లు ఎట్లా ఉంటాయో విద్యార్థుల యొక్క ప్రగతికి క్రీడ కూడా అంతే ప్రధానం. మరి అలాంటి క్రీడలని వారు విద్యార్థులకు చూపించి ఇప్పుడే చెబుతూ ఉన్నారు. వాళ్ళు చాలామంది చెబుతూ ఉన్నారు. నేషనల్ లెవెల్లో కానివ్వండి, స్టేట్ లెవెల్లో కానివ్వండి, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానివ్వండి, మొన్న జరిగినటువంటి ప్రోగ్రామ్స్లో హైలైట్ అయినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మేము ఇక్కడ ఉన్నప్పుడు 1.5 yearలోనే మేడం గారు చాలా కార్యక్రమాలు చేశారు. నాకు బాగా గుర్తు. ఇదే స్టేజ్ మీద ఇక్కడే నుంచుని ఎన్నో రకాలైనటువంటి రివార్డులు కూడా మేము పిల్లలకి ఇచ్చి ఉన్నాం ఇదే వేదిక మీద. మరి అలాంటి మేడం గారి యొక్క ప్రతిభని ప్రత్యేకించి నేను చెప్పక్కర్లా, మీరందరూ కూడా చూసే ఉన్నారు. మరి అలాంటి ఉపాధ్యాయ వృత్తిని బాధ్యతాయుతంగా, అంకిత భావంతో, అకుంఠిత దీక్షతో, నిర్విరామంగా శ్రమించి ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శంగా నిలిచినటువంటి మీ సేవలు సదా సర్వదా ఉపాధ్యాయ లోకానికి ఆదర్శనీయాలండి. మీ సేవాకాలం మంజులతా శోభితమై, సువర్ణ సుమన సుచేయమై, సుందరోజ్వలమైన ఉత్తంపై, మహోజ్వల ఫలంపై, సర్వజన ఆమోదంపై, నిష్క్యంపై, విద్యార్థుల యొక్క శ్రేయస్సే
ఈ ప్రజా శ్రేయస్సుగా మీ శ్రేయస్సుగా భావించి మీరు చేసినటువంటి ఈ యొక్క వృత్తి ధర్మానికి సదా 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 కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. శతమానం భవతి శతాయుష్ పురుషేంద్ర ఆయుష్ దేవేంద్ర ప్రతిష్టతి శతమిదం భవతి శతమాయుష్ భవతి దీర్ఘమాయు 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 సదా 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 శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. పీఈటీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ వారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. గౌరవనీయులు పెద్దలు రామిరెడ్డి గారికి, ఎస్ఎంసి చైర్మన్ గారికి, ఈ పాఠశాలలో ఈ కార్యక్రమానికి ఆకారమైన శ్రీకారమైన మూల బిందువు మా తోపుట్టువు మేరీ శౌర్యులు గారికి, వారి శ్రీవారు పచ్చూరి వెంకటేశ్వరరావు గారికి, సభావేదిక మీదకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్సుమాంజలి. చిన్నారులందరికీ కూడా శుభాశిస్సులు. ఇక్కడకు ఇచ్చేసినటువంటి బంధుమిత్రులకి, హితులకి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతాభివందనాలు. మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలియజేయాలి. మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమీ లేకుండానే వస్తాం, పోయేటప్పుడు కూడా ఏమీ లేకుండానే పోతాం. కానీ ఈ మధ్య కాలంలో మాత్రమే మనం చేసేటువంటి మంచి పనులు మాత్రమే శాశ్వతంగా ఈ సమాజంలో గుర్తుండిపోతాయి. అవి ఎలాంటి అంటే, చదివేటప్పుడు నేర్చుకోవడంలో కానీ, జీవించేటప్పుడు ప్రవర్తించడం కానివ్వండి, మరణించేటప్పుడు మనల్ని సాగనంపేటువంటి విషయాలు కానీ చాలా అమూల్యమైనటువంటి విషయాలు. అవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయంటే, వ్యక్తిగతంగా ఒక వ్యక్తి యొక్క జీవిత ప్రయాణంలో తన నడవడిక మీద ఆధారపడి ఉంటాయి. నేను నిజంగా చెప్తున్నాను, ఈ గ్రామం ఎంతో పుణ్యమైనటువంటి గ్రామం. ఈ గ్రామంలో ఉద్యోగం చేసేటటువంటి ఏ వ్యక్తి అయినా సరే అదృష్టవంతురాలే. ఈ పాఠశాలకి నేను రావాలా, మా అక్క అయినటువంటి శౌర్యులు గారు రావాలని ఒక సందిగ్ధం జరిగింది. నేను సత్తనపల్లిలో నివాసం ఉంటాను, పాలడి గ్రామం దగ్గరగా ఉంటుంది, మా అక్క నర్సరావుపేటలో ఉంటుంది, ఆమెకు దగ్గరగా ఉంటుందని మేమిద్దరం మాట్లాడుకొని మరి ఈ ప్లేస్లు ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ గ్రామం ఎంత మంచి గ్రామమో పాలడి గ్రామం కూడా అంతే మంచి గ్రామం. ఈ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు నాకు బంధువులు ఉన్నారు, హితులు ఉన్నారు. ఈ పాఠశాల అభివృద్ధిలో ఈ గ్రామస్తులు తెలిపినటువంటి కృషి, ఈ గ్రామస్తులు చేసినటువంటి కృషి అద్వితీయం, అమోఘం, మరువలేనిది. ఎందుకంటున్నానంటే, ఒక గ్రామంలో గుడి ఉంటే భక్తి పెరుగుతుంది, ఒక గ్రామంలో బడి ఉంటే జ్ఞానం పెరుగుతుంది. సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల అవగాహనతోటి జీవితాన్ని కనుక జీవితంలో నడవగలిగితే ఖచ్చితంగా అత్యున్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటాడు ప్రతి మానవుడు. కష్టపడాలి, నేర్చుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించాలి. ఈ సమాజం మనకు ఎంతో ఇచ్చింది, మనం కూడా ఈ సమాజానికి ఏదైనా ఇవ్వాలి అని చెప్పేసి తలంపుతో జీవిస్తే ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితం ధన్యమవుతుంది. దానికి ఉదాహరణే మా తోబుట్టువు శౌర్యులు గారు. మా ఇద్దరి మధ్య ఒక అమోఘమైనటువంటి సంఘటన జరిగింది జీవితంలో, ఎవరికి జరిగినటువంటి సంఘటన. అది ఒక అపార్థం. ఆ అపార్థంలోంచి అర్థమైన తర్వాత జీవితాంతం కూడా సుఖమైనటువంటి ప్రయాణం జరిగింది. ఈ రోజు నా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళని పిలుస్తాను, వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా వారు రావాలి అని చెప్పి పిలుస్తారు. అంతటి అత్యున్నతమైనటువంటి అవగాహన ఏర్పడింది. కాబట్టి ప్రతి మనిషి కూడా ప్రతి విషయాన్ని కూడా ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత మాత్రమే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి అర్థవంతమైనటువంటి జీవితం ఏర్పడుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా జీవితానికి 5 ముఖ్యమైనటువంటి వ్యక్తులు కావాలి. ఒక మంచి స్నేహితుడు కావాలి, మంచి ఓదార్పించేటువంటి వ్యక్తి కావాలి, మంచి భరోసా ఇచ్చేటువంటి వ్యక్తి కావాలి, నీకు నేనున్నాను అనేటువంటి ధైర్యం ఇచ్చేటువంటి వ్యక్తి కావాలి. ఈ 5 ఉన్నటువంటి వ్యక్తి పచ్చూరి వెంకటేశ్వరరావు గారు. ఆ 5 ధైర్యాలు ఆమెకిచ్చి ఈ జీవితంలో ఆనందంగా హాయిగా గడపడానికి వారు చేసినటువంటి అమూల్యమైనటువంటి దాన్ని ఏమంటారంటే సపోర్ట్ని నేను ఎప్పుడు కూడా అభినందిస్తూ, ఈ మేడం గారి గురించి ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే,
ఎవరితోటైనా సరే చిన్న అమ్మాయి దగ్గర నుంచి మొదలుకొని 90 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు కూడా చిరునవ్వుతో పలకరిస్తారు, చిరునవ్వుతో ఏం కావాలని అడుగుతారు, ఆ చిరునవ్వుతోనే ఏం కావాలన్నది కూడా ఇస్తారు. కాబట్టి ఆమె గారికి మీ అందరి మనసులో ఇంత ఉన్నతమైనటువంటి స్థానం ఏర్పడిందని చెప్పి నేను భావిస్తున్నాను. అందుకే ఆమెను అంతమంది గౌరవిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఉపాధ్యాయులందరూ కూడా వారి నడిచే బాటలోనే మనం కూడా నడవాలి. వారిలాగా మనం కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చుకోవాలి. మనం కూడా వారిలాగా మన కుటుంబాలను చక్కదిద్దుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు ఎక్కడున్నా కూడా పరమేశ్వరుడు కానివ్వండి, వెంకటేశ్వర స్వామి కానివ్వండి, అల్లా కానివ్వండి, యేసు ప్రభు కానివ్వండి, అందరూ కూడా సంపూర్ణమైనటువంటి దివ్యాశిస్సులు వారికి వారి కుటుంబం మీద కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చల్లగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అష్టైశ్వర్యాలు వారికి ప్రసాదించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.